ఫస్ట్ మనం ఒక ఎయిర్ ఇండియా ఫ్లైట్కి జరిగినటువంటి ప్రమాదం బట్ ఆ ప్రమాదం అయితే త్రుటిలో తప్పిపోయింది. దానికి సంబంధించిన స్టార్ట్ చేయడమే మనం కొంచెం బ్యాడ్ న్యూస్ తో స్టార్ట్ చేస్తున్నా. అయితే ఎవరికి ఏమీ అవ్వలేదు అనుకోండి, కాకపోతే ప్రమాదం అయితే జరిగింది. ఎయిర్ ఇండియా ఫ్లైట్ కు జస్ట్ లో పెను ప్రమాదం తప్పింది. థాయిలాండ్ లోని పుకెట్ నుంచి ఢిల్లీకి వస్తున్న విమానం తీవ్ర కుదుపులకు లోనైంది. దీంతో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. పైలట్ అప్రమత్తంగా వ్యవహరించి విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేయడంతో ప్రమాదం అయితే తప్పింది. కొద్దిసేపట్లో డెస్టినేషన్ చేరుతుంది అనగా భారీ గాలులకు అకస్మాత్తుగా సుమారు 300 అడుగుల కిందకు వచ్చేసింది. దీంతో కుదుపులు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదంలో 2 విమాన సిబ్బందితో సహా మొత్తం 12 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ క్రమంలో విమానానికి కూడా లైట్ గా డ్యామేజ్ అయింది. ఢిల్లీలో విమానం దిగగానే అప్పటికే అక్కడ రెడీగా ఉన్న మెడికల్ టీమ్స్ బాధితుల్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాయి. 134 మంది ప్రయాణికులతో ఫుకెట్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన AI379 విమానం గాల్లో ప్రయాణిస్తోన్న సమయంలో వాతావరణ మార్పుల కారణంగా ఒక్కసారిగా కుదుపులకు లోనై ఎత్తు తగ్గిపోయింది. విమానం ఒక్కసారిగా కుదుపులకు లోను కావడంతో కొందరు ప్రయాణికులు సీట్ల పైనుంచి పైకి ఎగిరి విమానం పై కప్పును ఢీకొట్టారు. ఈ విషయాన్ని ఎయిర్ ఇండియా సంస్థ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసింది. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నామని, ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారు అని ఎయిర్ ఇండియా చెప్తోంది. ఘటనపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ చేపట్టిన దర్యాప్తుకు సహకరిస్తున్నామంది. అదే ఫ్లైట్ మనం చూసినటువంటి ఫ్లైట్ ఒక్కసారిగా కుదుపులకు లోనై సడన్ గా దాదాపుగా 300 మీటర్ల దాకా కిందికి దిగిపోయింది. ఒక్కసారిగా చాలా వేగంగా ప్రయాణిస్తున్న విమానం సడన్ గా అక్కడ కుదుపులకు లోనై, అంటే వాతావరణ మార్పుల కారణంగా ఒక్కసారిగా కుదుపులకు లోనై కూర్చున్న ప్రయాణికులు ఒక్కసారిగా ఎగిరిపడ్డారు. తలలు పైన రూఫ్ కి తగిలాయంటే ఎంత భారీ ఎత్తున కుదుపు ఉందో కదా రాజేష్. అవును, చాలా నిజంగా అసలు పెద్ద ప్రమాదం తప్పింది అనుకోవాలి. ఆ కుదుపులు ఇంకా అలాగే కొంత ఎక్కువ అయిపోయి ఇంకా ఆ ఫ్లైట్ ల్యాండ్ అయ్యే క్రమంలోనూ కొంత ఇబ్బందులకు గురవుతే కనుక చాలా పెద్ద ప్రమాదం జరిగింది నిజంగా. బట్ చాలా వరకు నిజంగా గాడ్స్ గ్రేస్ అనుకోవాలి కదా. రైట్, నిజమే. అయితే మా ప్రతినిధి శివ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. శివ, AI విమానం మళ్ళీ ప్రమాదానికి గురైంది. గతంలో కూడా చూసాం మనం ఇలాంటి ప్రమాదాలు. ఎలాంటి కరెక్షన్స్ చేసుకుంది ఎయిర్ ఇండియా? అంటే కొన్ని సాంకేతిక సమస్యల వల్ల ఇటువంటి లోపాలు వస్తూ ఉన్నాయి. కానీ గతంలో జరిగింది అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం ప్రమాదం తర్వాత ఎయిర్ ఇండియా అప్రమత్తమైంది. కానీ దాని తర్వాత హైడ్రాలిక్ ప్రాబ్లమ్స్ కానీ, ఇంజిన్ ఆయిల్ ప్రాబ్లమ్స్ కానీ, అనేక సాంకేతిక లోపాల వల్ల ఇమీడియట్గా వేరే ఎయిర్పోర్ట్కు దాన్ని డైవర్ట్ చేస్తున్నారు. కానీ ఈ రోజు వచ్చింది అది సాంకేతిక సమస్య వల్ల కాదు, అది ఎయిర్ టర్బులెన్స్, అంటే గాలి వేచే వేగం దిశని మార్చుకోవడం వల్ల, దానివల్ల ఒకేసారి మీరు చెప్పినట్టుగా 300 అడుగులు కిందకి, అంటే ఎక్కడ కూడా అటు ఇటు పల్టీలు కొట్టకుండా ఒకే విధంగా కిందికి దిగడం వల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగలేదు. ఒకవేళ అది ఆ పల్టీలు కొట్టినట్లయితే ఆ గాలిలోనే కొంత ప్రమాదం జరిగి ఉండేది. పెను ప్రమాదం తప్పిందని ప్రధానంగా మనం భావించాల్సి ఉంటుంది. కానీ దీనివల్ల అనేక మంది ఒత్తిడికి గురయ్యారు, ఆందోళనకు గురయ్యారు, కొంతమంది గాయాలయ్యాయి. వారు ఒక్కసారికి సీటు బెల్ట్ కొంతమంది పెట్టుకోకపోవడం వల్ల అటువంటి వారు కూడా ఆ రూప్ అనేది పైన తగలడం వల్ల కొంతమంది గాయాలయ్యాయి. వెంటనే ఇటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అథారిటీకి వెంటనే సమాచారం ఇచ్చిన వెంటనే అక్కడ మెడికల్ సిబ్బంది కూడా సిద్ధంగా ఉన్నారు. సిద్ధంగా ఉండి వెంటనే ల్యాండ్ అయిన వెంటనే వారందరూ కూడా ట్రీట్మెంట్ ఇవ్వడానికి తీసుకునేలా ఇక్కడ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ DGCA కూడా దీనిపై స్పందించింది. ఇటు ఎయిర్ ఇండియా కూడా విచారణకు సహకరిస్తామంటూ కూడా వారు కూడా తెలియజేశారు. కానీ ఇటువంటి సమస్యలను తరచుగా వస్తూనే ఎయిర్ టర్బులెన్స్ అనేది తరచుగా జరుగుతూనే ఉన్నాయి. కానీ దీనివల్ల పెను ప్రమాదం తప్పిందే అని మనం చాలా మంది సిబ్బంది గాయపడ్డారు. సిబ్బందికి అంటే చాలా తీవ్రంగా గాయాలయ్యాయా? వాళ్ళు కోలుకుంటున్నారా? వాళ్ళ గురించి అప్డేట్ ఉందా? అంటే స్వల్ప గాయాలయ్యాయని చెప్తున్నారు. ప్రాథమిక చికిత్స అయితే అందుతోంది. దానికి సంబంధించి ఎంతమంది గాయాలయ్యాయి, ఎంతమందికి అస్వస్థ గురయ్యారు అనేది ఇంకా అధికారికంగా ఎయిర్ ఇండియా ధృవీకరించాల్సి ఉంటుంది. కానీ ఎవరైతే కొంత ఆందోళనకు గురయ్యారు, భయపడ్డారు చాలామంది, అంటే ఒకసారిగా 300 మీటర్స్ కిందకి ఫీట్ సార్ కిందకి రావడం అనేది ఒకేసారి కొంత, అంటే ఒకేసారి ఒకే స్పీడ్లో వెళ్తూ, అంటే దాని నియంత్రణ కోల్పోతుంది అనమాట. ఒకసారి బ్యాలెన్స్ తప్పుకోవడం వల్ల దాంట్లో ఉన్నవారు కూడా ఏం జరుగుతుంది అనేది కూడా కొంత ఇబ్బంది, అంటే తీవ్ర ఆందోళన, భయానక వాతావరణం. కొంచెం కూడా సెకండ్స్లోనే చాలా ఆందోళనకు గురయ్యారు. కానీ ఒక్కసారిగా బ్యాలెన్స్ కుదుటి పడటంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇమీడియట్గా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేయడం, వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వడం, కొంత అందరూ కూడా కొంత రిలాక్స్ అవుతున్న పరిస్థితి అయితే ప్రెజెంట్. థ్యాంక్ యూ శివ. సో ఎయిర్ ఇండియా విమానానికి ప్రమాదం జరిగింది, బట్ అదృష్టవశాత్తు ఎవరికి ప్రాణాలకు ఏమీ కాలేదు. మనం చూస్తున్నాం అదే ఆ ఎయిర్ ఇండియా ఫ్లైట్ లోపల ప్రమాదానికి గురైనటువంటి విజువల్ మనం చూస్తూ ఉన్నాం.
రైట్, అది రాజేష్ మనం చూస్తున్నాం కదా. గతంలో అంటే ఖచ్చితంగా సంవత్సరం అవుతోంది అహ్మదాబాద్లో ఘటన జరిగింది. ఎలాగ కూలిపోయిందో, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో మనం చూసాం. కానీ ఇప్పుడు అందులో తర్వాత ఎయిర్ ఇండియా చాలా మార్పులు చేసింది. లేదు టెక్నికల్ విషయాలని చెప్పారు. సరే, ఆ దర్యాప్తు ఏమైంది ఏంటి అన్నది మనకి ఇంకా సరిగా తెలియకపోయినా ఇలాగ ప్రమాదం జరగదు. అంటే ఆ ప్రమాదం, అహ్మదాబాద్ ప్రమాదంలో టేక్ ఆఫ్ అయిన కొద్ది సెకండ్స్కే అది సో దీంట్లో అంటే మనం చూస్తుంటాం సుమతి, మనం ఎప్పుడైతే ఒకటేసారి ఎన్నో వేల కిలోమీటర్ల హైట్ లో ఉంటుంది, ఒక్కసారిగా 300 అంటే ఆ ప్రెషర్ థ్రస్ట్ కి ఇలా జప్మని పడిపోతే ఎలాగా మనం స్పీడ్ బ్రేకర్ కార్ లో వెళ్తుంటాం కదా, ప్రతి ఒక్కరికి తెలుసు కదా మీకు. ఒకసారి కనుక మనం చాలా వేగంగా వస్తున్నప్పుడు స్పీడ్ బ్రేకర్ గమనించకుండా ఉన్నప్పుడు మామూలుగా అంటే ఒక 80, 90, 100 స్పీడ్కే సడన్ గా ఒక ఊహించని స్పీడ్ బ్రేకర్ వస్తే ఎంత కుదుపుకు లోనవుతుంది మన ప్రయాణించేటువంటి వెహికల్. ఇప్పుడు విమానం ఎంత వేగంగా వెళ్తుందో మనకు తెలుసు. అయితే ల్యాండింగ్ అవుతున్న సమయంలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎయిర్పోర్ట్, ఫర్ ఎగ్జాంపుల్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ తీసుకున్నాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ల్యాండింగ్ అవుతున్నటువంటి క్రమంలోనే పైనుంచి కిందికి దిగుతున్నప్పుడే చిన్న కుదుపు జరిగితేనే మనందరం ఇలా ఇలా కదిలిపోతాం. ఒకసారి 300 అడుగులు గాలిలో ఉండగా చాలా వేగంగా విమానం వెళ్తున్నప్పుడు ఎన్నో వేల కిలోమీటర్లు 300 అడుగులకి ఇట్లా సప్పమని పడిపోయింది. 300 అడుగులు అంత వేగంతో సడన్ గా డ్రాప్ అయితే ప్రయాణికులు మొత్తం అందరు దానికి అలా అంటే మొత్తం లోపల కూర్చున్న వాళ్ళు సీట్ బెల్ట్స్ పెట్టుకున్నా సరే వాళ్ళు పైన రూఫ్ కి తగిలారు. అంటే ఆ క్యాబిన్స్ ఉంటాయి పైన, మనందరికీ తెలుసు, వాటికి తగిలారు అని అంటే ఎంత ఒక్కసారిగా వాళ్ళకి ఏం జరుగుతుందో, ఏం జరుగుతుందో, నిజంగా మనం బతుకుతామా లేదా అన్న భయం ఖచ్చితంగా వాళ్ళందరిలో ఉంది. ఎగ్జాక్ట్లీ. అంటే చాలా మంది సీట్ అంటే కొంతమంది సరే ఇంత ఫ్లైట్ అయినా కూడా కొంతమంది సీట్ బెల్ట్ పెట్టుకోకుండా కూడా ప్రయాణం చేస్తుంటారు. అంటే క్లైమేట్ చేంజెస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా పైలట్ మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, సీట్ బెల్ట్ ఖచ్చితంగా పెట్టుకొని ఉండాలి అని ఉండొచ్చు. కానీ అనుకోకుండా సడన్ గా క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పుల కారణంగా ఇలా జరిగింది అంటున్నారు. కానీ ఏదేమైనా సరే ఎయిర్ ఇండియా ఇంకా మారలేదా, మారుతుందా అంటే అది ఇంకా వాతావరణ మార్పులు పైకి వెళ్ళిన తర్వాత వాతావరణ మార్పులకి ఆ రకమైన కుదుపులకు లోనైందా, లేదంటే సాంకేతిక అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే నిజంగా ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో సాంకేతిక లోపంగా జరిగింది అంటే డెఫినెట్ గా మన ఎయిర్ ఇండియాను క్వశ్చన్ చేయొచ్చు. కానీ గాల్లో కుదుపులు అంటున్నారు, మరి గాల్లో కుదుపుల వల్ల జరిగిందా, నిజంగా ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం వల్ల జరిగిందా అనేది కూడా పూర్తిగా తేలాలి అనుకుందాం. కానీ ఇప్పటికీ కూడా ఈ డేకి కూడా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ చాలా వాటికి కూడా ఇంకా టైంకి వెళ్ళట్లేదు, టైంకి రావట్లేదు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా అందుతోంది. చాలా మంది లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ చేసుకుంటున్నారు, ఈ ఫ్లైట్ వెళ్ళట్లేదు అంటున్నారు. ఇంకా కూడా మరి ఎక్కడ ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది ఎయిర్ ఇండియాకి? చాలా చోట్ల చాలా వరకు ఇటువంటి ఫ్లైట్స్ లలో ఏసీ సరిగ్గా పనిచేయట్లేదని ఎన్ని కంప్లైంట్స్ తెలుసా? ఏసీ సరిగ్గా పనిచేయలేదని కంప్లైంట్స్ ఉన్నాయి. చాలా టెక్నికల్ ఇష్యూస్ అండ్ కొన్ని ఏమైనా సౌండ్స్ వస్తున్నాయి, ఒక భయం, ఆ సౌండ్స్కే భయపడతారు. నిజంగా ఫ్లైట్ క్షేమంగా వెళ్తుందా లేదా, క్షేమంగా ల్యాండ్ అవుతుందా లేదా అని దాంట్లో. ఎందుకంటే భూమి మీద అది బస్సు కావచ్చు, ట్రైన్ కావచ్చు, కార్ కావచ్చు, అట్లీస్ట్ భూమికి టచ్లో ఉంటాం, భూమి పైన ప్రయాణిస్తున్నాం కాస్త ఉంటుంది. కానీ భూమి ఎక్కడ ఉంటుంది, అది ఎక్కడో కొన్ని కిలోమీటర్ల ఎత్తులో విమానం పోతున్నప్పుడు అక్కడ గనక ఇదేదో బాగా లేదు, మన జర్నీ సేఫ్గా వెళ్ళలేకపోతున్నాం అన్న అనుమానం వస్తే అక్కడే సగం చచ్చిపోతారు తెలుసా. అసలు ఈ అహ్మదాబాద్ ఇన్సిడెంట్ తర్వాత చాలా మంది ఎయిర్ ఇండియాని అవాయిడ్ చేశారు. అసలు ఎయిర్ ఇండియాలో వెళ్ళడానికే చాలా మంది కొన్ని రోజుల వరకు, ఆ తర్వాత చాలా ఆఫర్స్ ఇచ్చారు. ఆ తర్వాత సరే ఓకే ఫైన్ ఉన్నది అదే ఆప్షన్ కాబట్టి వెళ్తున్నారు. కానీ మళ్ళీ ఇలాంటి ఘటనలు జరగడంతో ఇప్పుడు ఎయిర్ ఇండియా ఏంటి, ఏం జరుగుతోంది, టెక్నికల్ ఇష్యూయే కావచ్చు, లేకపోతే ఏ ఇష్యూ అయినా కావచ్చు, కొన్ని రోజులు వాళ్ళ స్టాఫ్ ఇష్యూ అన్నారు. ఇలాగ ప్రతిసారి కూడా ఎయిర్ ఇండియా పెద్ద వార్తల్లోకి వస్తోంది. మరి దాని మీద ప్రక్షాళన చేయాలి అండ్ కంప్లీట్ ప్రాపర్. అదే అంటాం కదా, గాల్లో ప్రాణాలు గాల్లో పోతాయంటే ఇటువంటి కండిషన్స్ లోనే దాంట్లో ప్రయాణిస్తున్న వాళ్ళకు ఉంటుంది సుమతి. ఒక్కసారిగా సడన్ డ్రాప్ అయిపోతే అసలు వాళ్ళకి ఏం జరుగుతుందో లేదు. అసలు విజువల్స్ చూస్తున్నావు కదా, ఫ్రంట్ భాగం అంతా క్రాక్ వచ్చేసింది. అంటే అంత ప్రెషర్ థ్రస్ట్ కి, అంత ప్రెషర్ కి ఒక్కసారిగా అక్కడంతా క్రాక్ వచ్చేసింది ఏరోప్లేన్ లో. సో పర్టికులర్ గా ఈ విమానానికి జరిగింది సాంకేతిక లోపం వల్ల జరిగిన ప్రమాదమా, లేదంటే నిజంగా గాల్లో ఉన్నటువంటి వాతావరణ మార్పులు, చాలా బలమైనటువంటి గాలులు ఏమన్నా వీచాయా అనేది పూర్తి ఎంక్వైరీలో అయితే తెలిసే అవకాశం ఉంది. ఖచ్చితంగా సాంకేతిక లోపం ఉంటే కనుక ఇక ఎయిర్ ఇండియా మారదు అనే దానికి ఇది మరొక ఎగ్జాంపుల్గా నిదర్శనంగా కనిపిస్తుంది.